బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముదుగుమ తెలుగులో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రామ్ చరణ్తో వినయ విధేయ రామ అంటూ సందడి చేసింది. ఆ తర్వాత మళ్ళీ బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ వరుస చిత్రాలు చేసింది. మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో సందడి చేస్తుంది. ఇక కియారా హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇక పెళ్ళైన కొద్ది రోజులకే ఈ జంట గుడ్ న్యూస్ కూడా చెప్పారు. కానీ అప్పటి నుంచి కియారా ఎలాంటి అప్డేట్ కానీ ఫోటోలు కానీ రివీల్ చేయలేదు. అయితే తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2025 న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ఈసారి కొంతమంది సెలబ్రిటీలు మెట్ గాలాలో మొదటిసారిగా పాల్గొనబోతున్నారు. వారిలో కియారా అద్వానీ కూడా ఒకరు. గర్భవతి అయిన కియారా అద్వానీ మొదటిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్ బేబీ బంప్తో దర్శనమిచ్చింది. ఇండియన్ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన గౌన్లో తొలిసారి మెట్ గాలాలో కియారా మెరిసింది. అలాగే ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్తో కలిసి ఈవెంట్లో సందడి చేసింది. సింగర్ దిల్జిత్ దోసాంజ్ పంజాబీ స్టైల్లో రాయల్టీని ప్రదర్శిస్తూ మెట్ గాలాలో మెరిశాడు. ఈ వేడుకల్లో పాల్గొన్న తారలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో 10% నిజాలు ఉంటాయి. మిగతా 90% అబద్ధాలు, పుకార్లే ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల హెల్త్ విషయంలో చిన్నదాన్ని పెద్ద చేసి రచ్చరచ్చ చేస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని స్పర్శ ఆసుపత్రిలో చేర్పించారని, అక్కడ చికిత్స అందించారని కొందరు చెప్పగా, మరికొందరు ఉపేంద్ర ఇంకా కోలుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారని వార్తలు వచ్చాయి. యుఐ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని, అవి ఇప్పుడు తీవ్రమయ్యాయని అనేక కథనాలు నెట్టింట హల్చల్ చేశాయి. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా ఈ విషయంపై తన ఆరోగ్యంపై స్పందించాడు ఉపేంద్ర. అందరికీ నమస్కారం. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నార్మల్గా రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే నేను ఆసుపత్రికి వెళ్ళాను, అంతే తప్ప సోషల్ మీడియాలో వస్తున్న వందంతులు విని అభిమానులు ఏమాత్రం ఆందోళన చెందవద్దు. మీ ప్రేమ, అభిమానానికి నా ధన్యవాదాలు. నేను క్షేమంగా ఉన్నాను, మీకు కంగారు పడకండి అంటూ ఉపేంద్ర తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఈ గాలి వార్తలకి ఫుల్ స్టాప్ పడింది. ఇక తమ అభిమాన నటుడు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిసి అభిమానులు కాస్త సంతోషంగానే ఉన్నారు. ఆయన సడన్ గా ఆసుపత్రికి ఎందుకు వెళ్లారనే దానిపై వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది నటినటులు అభిమానులు కంగారు పడతారు అని కొన్ని విషయాలు దాచేస్తూ ఉంటారు. ఎన్టీ రామారావు ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది. కాదు, ఈ పేరుతోనే ఓ చరిత్ర రాయొచ్చు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ అపురూపమైన గ్రంథాన్ని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులికించని తెలుగువాడు ఉండేడేమో. ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకొని వారంటూ ఉండరు. 1951లో విడుదలైన పాతాళ భైరవి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే తాజాగా రామారావు గురించి అన్నా ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్లో సీనియర్ నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దర్శకుడు కేవీ రెడ్డి గారిని ఎన్టీఆర్ గురువుగా భావించేవారు, గౌరవించేవారు. ఎన్టీఆర్ గారి ఇంట్లో ఒక కుర్చీ ఉండేది. అది కేవీ రెడ్డి గారి కోసమే వేయించేవారు. ఆ కుర్చీలో కేవీ రెడ్డి గారు తప్ప వేరొకరు కూర్చున్నది లేదు. ఇప్పటికీ ఆ కుర్చీ అలానే ఉంది. కేవీ రెడ్డి చాలా బాధ్యత గల మనిషి. దొంగరాముడు సినిమాను 6 లక్షల్లో ఇస్తానని ఆయన నిర్మాతలతో చెప్పారు. కానీ సినిమా పూర్తయ్యేసరికి 6 లక్షలు 25 ఏళ్ల ఖర్చు అయింది. పైన 25,000 కేవీ రెడ్డి గారు భరించడం ఆయన నిజాయితీకి నిదర్శనం. ఆ సినిమాకు ఆయన పారితోషికం ₹1,00,000 అక్కినేని తీసుకున్నది కేవలం 20,000 మాత్రమే. ఆ రోజుల్లో దర్శకుడిగా ఆయనకు గల డిమాండ్ అలాంటిది. ఒకానొక సమయంలో కేవీ రెడ్డి గారితో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ఆలోచన చేశారు. అలాంటి టైంలో కూడా తన సొంత బ్యానర్లో కేవీ రెడ్డి గారితో సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు ఎన్టీఆర్. తన వయసు సహకరించదేమోనని కేవీ రెడ్డి అన్నా కూడా తాను హెల్ప్ చేస్తూ ఉంటానంటూ ఆయనను ఎన్టీఆర్ ఉత్సాహపరిచారు అంటూ చెప్పుకొచ్చారు.
అప్పటి విషయాలు ఇలా ఇప్పుడు పంచుకోవడంతో ప్రెజెంట్ నిర్మాత ప్రసన్న కుమార్ మాటలు వైరల్ అవుతున్నాయి. అత్యంత ప్రేక్షకాదరణతో రికార్డులు సృష్టించింది స్క్విడ్ గేమ్. ఇప్పుడు దీన్ని 3వ సీజన్తో వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలై మంచి ఆదరణ సొంతం చేసుకుంది స్క్విడ్ గేమ్. ఇప్పటికే దీని 2 సీజన్లు ప్రేక్షకాదరణ సొంతం చేసుకోగా ఇప్పుడు 3వ సీజన్ చేస్తుంది. తాజాగా దీన్ని టీజర్ను విడుదల చేశారు. జూన్ 27 నుంచి ఇది నెట్ఫ్లిక్స్లో వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు టీం తెలిపింది. దీంతో సినీ ప్రియులు సంబరపడిపోతున్నారు. 2021లో విడుదలై రికార్డులు సృష్టించింది స్క్విడ్ గేమ్. అంతేకాదు వివిధ అవార్డులను సైతం అందుకుంది. గతేడాది చివరిలో 2 సీజన్ విడుదలైంది. ఇది కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ కొరియన్ థ్రిల్ డ్రామాతో సీజన్తో సిద్ధమైంది. సీజన్ 2లో ఏం జరిగిందంటే షియోంగ్ జీ హున్, లీ జింగ్జే స్క్విడ్ గేమ్ అనే దశలు పూర్తి చేసి 45.6 బిలియన్ కొరియన్ నవ్వులను గెలుచుకుంటాడు. కానీ ఆ ఆట అతనిపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనుషులనే పావులుగా ఈ ఆట ఆడిస్తూ మాస్కులు గనిగిన ఫ్రాంటైసీ అనే వ్యక్తిని కనిపెట్టి ఈ గేమ్కు ముగింపు పలకాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక ఈ గేమ్లోకి తీసుకెళ్లే వ్యక్తిని వెతకడం కోసం తాను గెలుచుకున్న డబ్బును మంచినీళ్ళ ఖర్చు చేస్తుంటాడు. మరోవైపు తన అన్నయ్యను కనిపెట్టడానికి స్క్విడ్ గేమ్లోకి సోల్జర్గా వెళ్లి గాయపడిన హ్యాంగ్వాజ్రోని తిరిగి కోలుకొని డిటెక్టివ్గా ఉద్యోగంలో చేరతాడు. ఓ రోజు అనుకోకుండా షిజోగ్జిన్ని కలుస్తాడు. అసలు స్క్విడ్ గేమ్ను ఎవరు ఆడిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న షియోంగ్కు సాయపడాలనుకుంటాడు. అలా వీరిద్దరు కలిసి ఫ్యాంటమ్స్ను కనిపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో వారికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాటిని దాటుకుని షియోంగ్ జీ హున్ను చివరకు ఫ్రాన్సిస్ను కనిపెట్టే పట్టుకుంటాడు. అక్కడితో ఈ సీజన్ ముగిస్తుంది. స్క్విడ్ గేమ్ 3లో ఏం చేస్తున్నారంటే షియోంగ్ జీ హున్ ఈ ఆటకు ఎలాగైనా ముగింపు పలకాలనే లక్ష్యంతో కొనసాగుతుంటాడు. మరి ఫ్రంట్ మ్యాన్ అంతం చేశాడా లేదా అనేది చూపనున్నారు. ఈ టీజర్ను పోస్ట్ చేసిన నెట్ఫ్లిక్స్ చివరి ఆటలను ఆడటానికి సమయం వచ్చేసింది అని పేర్కొంది. అంటే ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధు జోనల్గడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం జాక్. బేబీ బ్యూటీ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. ఈ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్పై BVSN ప్రసాద్ నిర్మించారు. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత సిద్ధు జోనల్గడ్డ నటించిన సినిమా కావడంతో నిర్మాతకు అడ్వాన్స్లు గట్టిగానే ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. భారీ ఓపెనింగ్ ఉంటుందని ఊహించారు. కానీ బయర్స్ని నిండా ముంచేశాడు జాక్. స్పే యాక్షన్ కామెడీ సినిమాగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. తొలి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. కాగా ఇప్పుడు ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. రిలీజ్కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ను భారీ ధరకు కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్. లేదంటే నిర్మాత నిండా మునిగేవారు. ఏప్రిల్ 10న థియేటర్స్లో వచ్చిన ఈ సినిమాను నెల తిరిగే లోపే అంటే ఈ నెల 8న స్ట్రీమింగ్ను తీసుకొస్తుంది నెట్ఫ్లిక్స్. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జాక్ను స్ట్రీమింగ్ చేస్తున్నారు నెట్ఫ్లిక్స్. థియేటర్స్లో డిజాస్టర్ అయిన జాక్ OTTలో ఏ మేరకు మెరుస్తుందో చూద్దాం. కాగా ఈ సినిమా ఫ్లాప్తో బొమ్మరిల్లు భాస్కర్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. అయితే ఈ సినిమా మేకింగ్లో హీరో సిద్ధు జోనల్గడ్డ వెలుపెట్టాడనే టాక్ టాలీవుడ్లో గట్టిగా ఉంది.